2014లో తప్పిపోయిన విమానం కోసం ఇప్పుడు పరిశోధనలు ఎందుకు చేస్తున్నారు? చాలా జంతువులు, మనుషులు, పక్షులు నోటితోనే నీళ్లు తాగుతాయి. అలా నోటితో కాకుండా తన చర్మం ద్వారా నీటిని తీసుకునే జంతువు ఉంది. నెలకో సంవత్సరానికో మన ఇంట్లో బల్బులు పాడవుతాయి. కానీ ఒక బల్బు 120 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో ఉన్నాయి. చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. MH370. మనం చాలా విమాన ప్రమాదాలు చూస్తాం. ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది ప్రమాదానికి గురయ్యారో అనే విషయాలు తెలుస్తాయి. కానీ 2014లో మలేషియా ఎయిర్లైన్స్కి చెందిన MH370 అనే విమానం తప్పిపోయింది. 2014 మార్చి 8 తేదీన అర్ధరాత్రి 12:41 మలేషియాలోని క్వాలంపూర్ నుండి చైనా రాజధాని బీజింగ్కి బయలుదేరింది. ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్న విమానం హఠాత్తుగా కనబడకుండా పోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే మలేషియా ఎయిర్లైన్స్కి విమానానికి మధ్య రాడార్ సిస్టమ్ ఆగిపోయింది. చివరిసారిగా విమానం కెప్టెన్ ఆల్ రైట్ గుడ్ నైట్ MH370 అనే మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆ విమానం హఠాత్తుగా కనబడకుండా పోయింది. అధికారులు వెంటనే ఆ విమానం కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఏ దిశలో వెళ్ళిందో కూడా స్పష్టత లేదు. బ్లాక్ బాక్స్ సిగ్నల్ కూడా దొరకలేదు. మొదటి విమానం వియత్నాం సముద్రం మీద పతనం అయిందనుకున్నారు. కానీ అక్కడ ఎటువంటి అవశేషాలు లభించలేదు. తర్వాత హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించినట్లు రాడార్ డేటా వెల్లడించింది. అనేక దేశాలు సముద్రం లోపలే పరిశోధనలు చేశాయి. కానీ విమానం యొక్క ముఖ్యమైన భాగాలు దొరకలేదు. అయితే ఈ విమానం మిస్ అవ్వడానికి కారణం ఏమిటో తెలియదు. కానీ కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. పైలట్ సూసైడ్ థియరీ అంటే చివరిసారి పైలట్ మెసేజ్ పెట్టిన తర్వాత నుండి ఆ సిగ్నల్ కట్ అవడంతో ఆ పైలట్ ఏమైనా మనస్తాపం చెంది విమానాన్ని ఏదైనా చేశాడు అనుకుంటున్నారు. కొందరు సాంకేతిక లోపం వల్ల ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ జరిగి ఉండవచ్చని భావించారు. హైజాక్ మిస్టరీ అంటే కొన్ని టెర్రరిస్టులు గ్రూప్స్ ఆ విమానాన్ని కిడ్నాప్ చేశారనుకుంటున్నారు. పెద్ద దేశాల ఆధిపత్యానికి గురయ్యారు అనే ఆలోచన, అంటే అమెరికా, చైనా లాంటి దేశాలు గోప్యంగా దాచేసి ఉంటాయి అనే కథనాలు ఉన్నాయి. ఏలియన్ అబ్డక్షన్ అంటే మన విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయి అని చాలాసార్లు రుజువు అయ్యింది. వీటి ద్వారా ఏమైనా మాయం ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. 2018లో ఒక వ్యాపార సంస్థ వెతికే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం ఏమీ లేదు. MH370 మిస్టరీ ఇప్పటికే ప్రపంచంలోనే పెద్ద ఆలోచనగా ఉంది. ఏ రోజుకైనా ఈ మిస్టరీ ఛేదించబడుతుందా లేదా ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుందా? ఫ్యాక్ట్ నెంబర్ 2. హిమాలయాలు భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పరిచాయి. ఇవి మన దేశ ప్రకృతి, భద్రత, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ ఇంకా మరెన్నో వాటికి ఉపయోగపడతాయి. హిమాలయాలు ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ లాంటి ఎన్నో శిఖరాలను కలిగిన ప్రపంచ చిత్రపటంలో వీటికి ప్రత్యేక పాత్రని ఏర్పరచుకున్నవి. ఈ హిమాలయాల వల్ల నార్త్ ఇండియాలో 70% మంది ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ హిమాలయాలు గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున లాంటి ఎన్నో నదులకు జన్మస్థలం. ఇవి కోట్లాది మందికి త్రాగునీరు, సాగునీరు అందిస్తున్నాయి. చైనా నుండి విపరీతమైన వేడిగాలులు రాకుండా అడ్డుకుంటున్నాయి. అటువంటి హిమాలయాలు ఇప్పుడు ఉన్న కాలుష్యం వల్ల మంచు అంతా కరిగిపోయి నదుల ద్వారా సముద్రంలోకి పోతున్నాయి. ఇలా జరిగితే కొంతకాలానికి తాగడానికి కూడా ఒక్క చుక్క నీరు దొరకదు. ఇప్పటికే 1 హిమగర్భ మీటర్ హిమాలయాలు కరిగిపోయాయి. ఇక్కడ ఉన్న పవిత్ర స్థలాల వల్ల అటు పర్యాటకులను ఆకర్షించడం మరియు ఇటు దేశ ఆర్థిక వ్యవస్థలకు ఎంతో మేలు చేస్తున్నాయి. హిమాలయాల గురించి చెప్పడానికి చాలా టైం కావాలి. ఇది ఫ్యాక్ట్ కాబట్టి ఫుల్గా చెప్పలేకపోయా. కానీ హిమాలయాల గురించి తెలుసుకుంటే దేశం మొత్తం హిమాలయాల మీద ఆధారపడుతుందిగా అనే ప్రశ్న మీకు వస్తుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ఇంట్లో వాడే బల్బు నెలకో సంవత్సరానికో పాడవుతాయి. ఇప్పుడు LED బల్బులు వచ్చాయి కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటున్నాయి. కానీ అంతకుముందు రెడ్ కలర్ బల్బులు ఉండేవి. అవి వారం 2 వారాలు ఉండేవి. ఆ తర్వాత ఫిలమెంట్ పోవడం, పగిలిపోవడం జరిగేది. కానీ కాలిఫోర్నియాలో ఒక బల్బు 125 సంవత్సరాల నుండి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఆ బల్బు కాలిఫోర్నియాలోని ఒక ఫైర్ స్టేషన్లో ఉంది. దాని పేరే సెంటినియల్ బల్బ్.
అది అత్యంత ఎక్కువ కాలం పనిచేస్తున్న బల్బు. దీనికి గిన్నిస్ రికార్డు ఉంది. ఇది అలా ఎలగడానికి కారణం ఆ బల్బు లోపల ఏర్పరిచిన ఫిల్మెంట్ కారణం. అది నార్మల్ బల్బులో వాడే ఫిల్మెంట్ కంటే ఎక్కువ పెద్దగా ఉంటుంది. అలాగే ఇది కేవలం 4 వోల్ట్ల పవర్ని మాత్రమే తీసుకోవడం వల్ల ఈ బల్బు ఎంతకాలం వెలుగుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాణి గాలి పీల్చుకోకుండా బ్రతకలేవు. ఆ గాలి తీసుకునే విధానం అనేది ముక్కు ద్వారానే జరుగుతుంది. కానీ తాబేలు మాత్రం ముక్కుతో గాలిని తీసుకోదు. మరి ఎలా తీసుకుంటుంది అని అనుకుంటున్నారా? మనం గాలిని ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు మన ఛాతి పైకి వెళ్ళడం, గాలి వదిలినప్పుడు ఛాతి యథాస్థితికి వస్తుంది కదా. కానీ తాబేల్లో అలా ఉండదు. దాని పై భాగం చాలా గట్టిగా ఉంటుంది, కింద భాగం మొత్తం భూమికి ఆనుకుంటుంది. అలా ఉండటం వల్ల వాటికి గాలిని ముక్కు ద్వారా పీల్చుకోవడం కష్టం అవుతుంది. తాబేలు మజిల్ కాన్స్ట్రక్షన్ ద్వారా గాలి తీసుకుంటాయి. మజిల్ కాంట్రాక్షన్ అంటే నోటి ద్వారా తీసుకున్న గాలి తాబేలు బాడీ లోపల ఉన్న పేగు చుట్టూ ఉండే కండరాల ద్వారా ఛాతి భాగాన్ని కదిలించడం జరుగుతుంది. అంటే ఫిజికల్గా తాబేలు కష్టపడకుండా దాని శరీర నిర్మాణం అలా ఏర్పడింది. తాబేలు 1 గంట పాటు గాలి లేకుండా నీటిలోనే ఉండగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం ప్రతిరోజు యూట్యూబ్లో రకరకాల వీడియోలు చూస్తూ ఉంటాం. యూట్యూబ్లో ప్రతి నిమిషానికి కొన్ని కోట్ల వీడియోలు రకరకాల భాషల్లో అప్లోడ్ చేస్తారు. దాని ద్వారా మనం డైలీ కొత్త వీడియోలు వస్తాయి. వాటిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఇన్ని కోట్ల వీడియోలు రకరకాల భాషల్లో ఉన్నాయి. అసలు యూట్యూబ్లో మొట్టమొదటి ఎవరు అప్లోడ్ చేశారు, ఎలాంటి వీడియో అప్లోడ్ చేశారు అనే ఆలోచన వచ్చిందా? యూట్యూబ్లో మొట్టమొదటి వీడియో అప్లోడ్ చేసింది జావేద్ కరీం. ఇతనే యూట్యూబ్లో ఫస్ట్ వీడియోని అప్లోడ్ చేసింది. ఆ వీడియో మీ ఎట్ ద జూ అనే పేరు మీద అప్లోడ్ చేశారు. ఈ జావేద్ కరీం ఎవరంటే ఇతను వన్ ఆఫ్ ద కో-ఫౌండర్ ఆఫ్ యూట్యూబ్ని క్రియేట్ చేసిన వారిలో ఇతను ఒకడు. ఈ యూట్యూబ్ని హార్లీ స్టీవ్ జావేద్ కరీం 2005 ఫిబ్రవరి 14న స్థాపించారు. 2006లో ఈ యూట్యూబ్ని గూగుల్ $1.65 బిలియన్ కొన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం డైలీ విమానాలు ఆకాశంలో పోతుంటే చూస్తూనే ఉంటాం. సిటీస్లో అయితే కొంతమంది చూస్తారు. అదే పల్లెటూరులో అయితే అది ఆకాశంలో వెళ్ళినా కొంచెం క్రిందలో వెళితే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి మరీ చూస్తారు. మనం జాగ్రఫీలో చదువుకున్నాం, భూమి నుండి పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందిగా. అంతెందుకు పెద్ద పెద్ద కొండలు శిఖరాలు ఎక్కేవారే ఆక్సిజన్ సిలిండర్స్ని తీసుకొని వెళ్తారుగా. మరి ఆ కొండలు శిఖరాలకు మించి ఎక్కువ ఎత్తు విమానాలు హెలికాప్టర్లు వెళ్తాయి. మరి వాటిలో ఆక్సిజన్ ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పాలి. మరి ప్రయాణికులకు గాలి ఎలా అనుకుంటున్నారా? లేకుంటే వాళ్ళు కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్తున్నారు అనుకుంటున్నారా? అదేమీ కాదు. విమానాల్లో ఆక్సిజన్ శాతం ఉండదు అనేది నిజమే, కానీ క్యాబిన్ ప్రెజర్ ద్వారా అందులో ఉన్న ప్రయాణికులకు భూమి మీద ఉన్న అనుభూతి ఉంటుంది. అసలు క్యాబిన్ ప్రెజర్ అంటే విమానానికి టర్బైన్స్ ఉంటాయి. అవి వాతావరణంలో గాలిని తీసుకొని విమానం పైలట్ దగ్గర ఉండే క్యాబిన్కి పంపి అక్కడ గాలి కంప్రెషన్ అవ్వడం జరుగుతుంది. అలా కంప్రెస్ జరగడం వల్ల మనకి భూమి మీద ఉంటే ఎలా ఉంటుందో అదే విధంగా విమానంలో ఉంటుంది. అయితే క్యాబిన్లో ఉన్న గాలి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల ఆక్సిజన్గా మారుతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీలో ఎవరైనా విమానం ఎక్కితే కామెంట్ చేయండి.